శివసేన టాలరేట్ చేయట్లేదు, అకాలీదళని టాలరేట్ చేయట్లేదు, ఎందుకు టీడీపీని? అదే నేను అనేది అది తెలుగుదేశం పార్టీ ఈ రోజున సంకలు గుద్దుకొని భారతీయ జనతా పార్టీ మాకేదో కలిసి వస్తుంది, మమ్మల్ని సేవ్ చేస్తుంది అనుకున్నారు. ఎవరైనా పాలిటిక్స్, ఎవరు చారిటీ చేయటం లైక్ ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, ఎవరైనా అధికారంలోకి రావాలనుకుంటారు. సో రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే కార్యక్రమం, భూస్థాపితం అయ్యే కార్యక్రమం చాలా దగ్గరలోనే ఉంది. ప్రాబబ్లీ నాది కొంత హైపోథెటికల్ గానో లేకపోతే సత్య దూరంగానో ఉండొచ్చేమో, కానీ దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. సో ఖచ్చితంగా నేను సంవత్సరం నుంచి చెప్తున్నా చాలా అంశాల్లో, అంటే నేను ఏదో జ్యోతిష్యం చెప్పానని కాదు. తెలంగాణలో షర్మిల నిలబడదని చెప్పాను, షర్మిల నిలబడలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు వచ్చింది తెలంగాణలో. రేపొద్దున షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నుంచున్న ప్లేస్ లో కూడా షర్మిలకి డిపాజిట్ రాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పక్కన పెట్టండి, షర్మిల గారికి డిపాజిట్ కూడా రాదు. మీరు ఇది నా జ్యోతిషంగానే తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ డెడ్ బాడీ పార్టీ. నో మోర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఆంధ్రప్రదేశ్ లో షిఫ్ట్, ఆయన లెగసీ షిఫ్ట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆయన క్రెడిట్ మొత్తాన్ని వాళ్ళ అబ్బాయి తీసేసుకున్నాడు. షర్మిల తెలంగాణ నుంచి ఈ రోజు పార్టీ మూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. సో ఇవన్నీ కొన్ని రాజకీయాలను కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని మేము ప్రిడిక్ట్ చేయగలం.